అది పిఠాపురంలోని ఓ జమీందారు గారి దివాణం. ఒకరోజు, శేషయ్య గారు, ఈరోజే మీరు దివాణంలో పనిచేసే ఆఖరి రోజని, రేపటి నుంచి ఊర్లో ఉన్న మీ కుమారుడి దగ్గరికి వెళ్ళి విశ్రాంతి జీవితం గడబోతున్నారని తెలిసింది. మీ ఆరోగ్యం జాగ్రత్త. మీకు రావాల్సినవన్నీ పూర్తిగా ముట్టాయి కదా? ముట్టాయండి. అయ్యా, మీ నాన్నగారితో పాటు మీరు కూడా నన్ను కుటుంబ సభ్యుల్లా స్వంత మనిషిలా చూసుకున్నారు. మీ దయ వలన ఇన్నాళ్ళు నా జీవితం ఏ ఒడిదొడుకులు లేకుండా హాయిగా సాగిపోయింది. మిమ్మల్ని వదిలి వెళ్లడం నాకు కష్టంగానే ఉన్నా, ఊర్లో ఉన్న మా అబ్బాయి ఇక కష్టపడింది చాలు, నా దగ్గరకు వచ్చి విశ్రాంతి తీసుకో అని పదే పదే కోరడంతో వెళ్ళక తప్పడం లేదు. ఇక నేను వెళ్ళి వస్తానయ్యా, సెలవిప్పించండి. మీ విశ్రాంతి జీవితం హాయిగా సంతోషంగా గడవాలని కోరుకుంటున్నాను. అలాగే మీకేమన్నా సహాయం కావాలంటే మొహమాట పడకుండా అడగండి శేషయ్య గారు. అయ్యా, అది ఒక చిన్న మనవి. ఏమీ సంకోచించవద్దు. ఏం కావాలో అడగండి. అయ్యా, మరేం లేదు. కోదండం అని నా చిన్ననాటి స్నేహితుడి కొడుకు. బాగా కష్టపడే మనిషి, నిజాయితీగా పనిచేస్తాడు. ఈ మధ్య తండ్రి కాలం చేయడంతో కొంచెం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. అతనికేమన్నా మన దివాణంలో పని ఇప్పించగలరా? ఇక్కడ 40 ఏళ్లుగా పనిచేసి వెళ్తూ కూడా మీకోసం ఏమీ అడగకుండా ఓ పేదవాడికి పని ఇప్పించమని అడుగుతున్నారు. స్నేహధర్మం పాటిస్తూ మీ మిత్రుడి కొడుక్కి ఉపాధి చూపించమంటున్నారు. ఇది శేషయ్య గారు మీ మంచితనం. మీ మీదున్న గౌరవంతో మాట ఇస్తున్నాను. అతనికి పని దొరికినట్టే. రేపే అతన్ని మన దివాణానికి వచ్చి నన్ను కలవమనండి. అయ్యా, చాలా సంతోషం. ఈ శుభవార్తతో చనిపోయే ముందు నా మిత్రుడికి నేనిచ్చిన మాట కూడా నిలబెట్టుకున్నట్లయింది. నేనిక ప్రశాంతంగా మా ఊరికి బయలుదేరుతాను. మంచిది, జాగ్రత్తగా వెళ్ళిరండి. శేషయ్య అదే ఉత్సాహంతో బయలుదేరి తన మిత్రుడి కొడుకు కోదండాన్ని కలుసుకున్నాడు. ఎరా కోదండం, ఎలా ఉన్నావు? ఏం చెప్పను బాబాయ్, 2 రోజులు పనుంటే 3 రోజులు ఖాళీ. ఏదైనా స్థిరమైన పని దొరికితే బాగుండు బాబాయ్, కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. ఆ శుభవార్త చెప్పడం కోసమే వచ్చాన్రా. నేను పనిచేసిన దివాణంలో నీకు పని ఇవ్వడానికి మా జమీందారు గారు ఒప్పుకున్నారు. రేపే వెళ్ళి వారిని కలువు. అవునా, చాలా సంతోషం బాబాయ్. మీ మేలు ఈ జన్మకు మర్చిపోలేను. నాదేముందిలేరా, ఓ మాట సాయం. అంతా మా జమీందారు గారి దయ. ఒరేయ్, ఒక విషయం మర్చిపోకు. మనకు అన్నం పెడుతున్న యజమాని మనకు దేవుడితో సమానం. మన భక్తిని మనం దండంతో దేవుడికి ఎలా అయితే తెలియజేస్తామో, అలాగే మన యజమానికి కూడా మన కృతజ్ఞతని అలా దండంతో తరచుగా తెలియజేసుకుంటూ ఉండాలి. తప్పకుండా బాబాయ్. నీకు జమీందారు గారు ఎదురు పడగానే వెంటనే దండం పెట్టడం మాత్రం మర్చిపోకు. దానివల్ల మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు కొట్టుకుపోయి మన మీద వాళ్లకు సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. తద్వారా నీకు మేలు జరుగుతుంది. మీరు చెప్పిన ఈ విషయం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను బాబాయ్. మంచిది, మరి నేను ఊరికి బయలుదేరుతాను. మరుసటి రోజు కోదండం దివాణానికి బయలుదేరి వెళుతూ, శేషయ్య బాబాయ్ చెప్పినట్లు యజమాని ఎదురు పడగానే నమస్కారం పెట్టి తీరాలి. ఇది మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోకూడదు. కోదండం బయలుదేరి వెళ్లే సమయానికి దివాణంలోని జమీందారు ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు. జమీందారు మాట్లాడుతూనే అతడి వైపు ఎవరన్నట్టుగా చూడగానే వెంటనే దండం పెట్టాడు కోదండం. ఎవరు? అయ్యా, నా పేరు కోదండం. శేషయ్య గారు పంపిన మనిషిని. పని కోసం మిమ్మల్ని కలుసుకోమన్నారండి. ఓ, నువ్వేనా? కొంచెం వేచి ఉండు, మాట్లాడతా అంటూ ఆయన అక్కడ ఉన్న వారితో తిరిగి మాట్లాడుతూ మళ్లీ కోదండం వైపు చూశాడు జమీందారు. మళ్లీ ఆయనకు దండం పెట్టాడు కోదండం. ఆ తర్వాత ఆయన వచ్చిన వారితో మాట్లాడుతూ అప్పుడప్పుడు కోదండం వైపు చూడడం, అలా చూసిన ప్రతిసారి అతడు దండం పెట్టడం చేస్తూ వచ్చాడు. అతడి వినయానికి సంతోషించిన జమీందారు, నీకు పని ఖాయం అయినట్టే. మన దివాణానికి కావలసిన సరుకులు కట్టమని ఈ వీధి చివరి కిరాణాదారుడికి పురమాయించాను. అవి పూర్తయి ఉంటాయి, వెళ్ళి తీసుకురా. అలాగేనయ్యా అంటూ నమస్కారం చేసి వెళ్లిన కోదండం తరువాత పని పూర్తి చేసి వచ్చి, అయ్యా, మీరు చెప్పిన పని పూర్తయిందయ్యా
అని చెప్పి మళ్ళీ దండం పెట్టాడు కోదండం. ఇక ఆ రోజు యజమాని చెప్పిన పనులన్నీ పూర్తి చేస్తూ ఆయన ఎదురుపడినప్పుడల్లా దండాలు పెడుతూనే ఉన్నాడు కోదండం. అతడి అమాయకత్వం, విశ్వాసానికి ముచ్చటపడ్డాడు జమీందారు. ఇక జమీందారు ఇలా కనిపించటం ఆలస్యం, అలా దండం పెట్టడం అలవాటు చేసుకున్నాడు కోదండం. జమీందారు ప్రతిరోజు వాడికి చాలాసార్లు కనిపించేవాడు. అలా కనిపించినప్పుడల్లా యజమానికి దండం పెట్టేవాడు కోదండం. అంతేకాదు, ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు జమీందారు అటూ ఇటూ పచార్లు చేయడం అలవాటు. కోదండం అక్కడే నిలబడి ఆయన వెనక్కు తిరిగి తన వైపు వచ్చినప్పుడల్లా ఆయనకు దండం పెట్టేవాడు. అతడి చర్యలు జమీందారుకు కొంచెం ఆశ్చర్యం కలిగించినా దానిలో కోదండం చూపించే నిజాయితీకి ఆకర్షించబడి ముచ్చటపడ్డాడు. ఇటువంటి నమ్మకస్తుడు ఎప్పుడూ నా వెనకాలే ఉంటే నాకు భలే రక్షణగా ఉంటుంది. నాకు అంగరక్షకుడుగా ఉండటానికి ఇంతకంటే అర్హతలున్నవాడు మరొకడు దొరకడు అనుకుంటూ కోదండాన్ని అంగరక్షకుడిగా నియమించుకున్నాడు. అప్పటి నుండి అతడు జమీందారుని వెన్నంటే ఉండసాగాడు. మామూలుగా జమీందారు ముందు నడుస్తూ ఉంటే కోదండం వెనకే నడిచేవాడు. అతడితో ఏమైనా చెప్పాలని జమీందారు తల వెనకకు తిప్పితే ఆయనకు వెంటనే దండం పెట్టేవాడు కోదండం. ఇదేమిట్రా, నిన్న కాకమన్న వచ్చిన ఈ కోదండం దొరగారికి ఎంత దగ్గరైపోయాడు. మరైపోరేటి ఇలా గడియ గడికు వంగి దండాలు పెడుతుంటే? ఆయన ఇదేం చోద్యంరా, ఆ దొరగారు కూడా వద్దని చెప్పరు. తనకు లభించే దండాలు తగ్గించుకోవడం దొరగారికి కూడా ఇష్టం లేనట్టుందిలే. మరే ప్రజలు చేసినప్పుడు కూడా దండం పెట్టడం మా సడ్డ దూరంగా ఉంది నాకైతే. ఓ అబ్బా, ఇదేం చూశావురా? మొన్న రోజు దొరగారికి మెడ పట్టేసి వైద్యుని పిలిపించారు. ఆయనేమో మెడ కాస్తంత వ్యాయామం కావాలి, రోజు కొంతసేపు మెడను కుడి పక్కకు ఎడం పక్కకు తిప్పుతూ ఉండాలని చెప్పి వెళ్లారు. దొరగారా పని చేస్తుంటే ఈ కోదండం ఆయన కుడి పక్కనే ఉండి ఆయన తలను కుడి పక్కకు తిప్పినప్పుడల్లా దండం పెట్టేశాడు తెలుసా? ఓయమ్మో, ఇదేం చిత్రం రా, చెప్తేనే నాకు నవ్వు వస్తుంది. మరి చూసి నీకు నవ్వు రాలేదేరా? వస్తే మాత్రం ఎలా నవ్వగలం? దొరగారి కంట్లో పెడితే ఇంకేమన్నా ఉందా? అదే నిజమేరా, పెట్టేవాడు ఆయన, పెట్టించుకునేది ఈయన, మధ్యలో మనకెందుకో. ఇదిలా ఉండగా ఒకరోజు తెల్లవారుజామున జమీందారు ఊరికి సమీపంగా ఉన్న తన పొలాలకేసి వెళ్తుండగా కోదండం ఆయన్ని అనుసరించి నడుస్తున్నాడు. అలా కొంత దూరం వెళ్ళాక ఉన్నట్టుండి దొంగ ఒకడు వెనక నుంచి వచ్చి కోదండం కాళ్ల వెనక తన్నాడు. ఊహించని ఈ పరిణామంతో కోదండం హఠాత్తుగా కింద పడ్డాడు. అదే అదనుగా దొంగ ముందుకు వెళ్లి జమీందారు మెడలోని గొలుసును లాక్కొని ముందుకు పరిగెత్తాడు. ఆయన ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూస్తే కింద పడి ఉన్న కోదండం ఆయనకు దండం పెడుతూ కనిపించాడు. వెంటనే లేచే స్థితిలో లేడని గ్రహించిన జమీందారు తనే దొంగ వెంట పడుతూ, రేయ్ కోదండం, తొందరగా లేచి దొంగని పట్టుకో. ఈ మాటలు వింటూనే కోదండం లేచి పరుగులు పెడుతూ జమీందారును దాటి దొంగ వెంట పడ్డాడు. దొంగను చేరుకున్న కోదండం రెండు చేతులు చాస్తూ దొంగను పట్టబోయాడు. అయితే దొంగ కోదండాన్ని విదిలించుకొని వెనక్కి పరిగెత్తబోయాడు. కోదండం పక్కకు కదిలి వాడిని ఆపేవాడే. కాని అదే సమయంలో దొంగ వైపే వస్తున్న జమీందారు కనిపించాడు. అంతే, చేస్తున్న పని వదిలేసి అప్రయత్నంగా రెండు చేతులు జోడించి జమీందారుకు దండం పెట్టాడు కోదండం. ఇది అవకాశంగా తీసుకుని దొంగ శరవేగంతో పారిపోయాడు. జమీందారుకు చాలా కోపం వచ్చింది. ఒరేయ్, బుద్ధుందా నీకు? దొంగని చేతిలో వదిలేసావు కదరా? అయ్యా, తమరు కనపడితే దండం పెట్టకుండా ఉండలేను. అందువలనే దొంగ తప్పించుకుని పారిపోయాడు. నేను దండం పెట్టడం తప్పైతే చెప్పండి, అలవాటు మానుకునేందుకు ప్రయత్నం చేస్తాను. నీ దండం వల్ల 5 కాసుల బంగారు గొలుసుపోయింది కదరా? అయ్యా అయ్యా, ఆ దొంగ ముఖం నేను చూశానయ్యా. వాడు మన ఊరోడే, పేరు తెలీదు, మళ్ళీ చూస్తే గుర్తుపడతాను. కాబట్టి తమరు సాటింపేంచండి.
కోదండం దొంగను గుర్తుపట్టాడని మర్యాదగా తనంతట తానే గొలుసు ఇచ్చేస్తే ఈ విషయం ఇంతటితో మీరు వదిలేస్తారని, లేదంటే ఊరందరినీ సమావేశపరిచి అసలు దొంగను పట్టి నగలు వసూలు చేసుకోవడమే కాక కఠినంగా శిక్షిస్తారని చాటింపు వేయించండి. జమీందారుకి ఈ ఆలోచన నచ్చి వెంటనే ఆ విధంగా చాటింపు వేయించాడు. మర్నాటికల్లా ఎలా వచ్చిందో ఆ గొలుసు జమీందారు పడుకున్న వైపు కిటికీలో నుంచి లోపలికి విసిరివేయబడి మంచం మీద పడింది. ఒరే కోదండం, నీ సలహా పనిచేసిందిరా. మన గొలుసు మనకు దొరికింది. అయితే ఇంటిలోని పడగ్గది కిటికీకి వరకు వచ్చి ఈ నగ నా మంచం మీదకు చేరిందంటే ఆ దొంగకి నా కొలువులో పనిచేసే ఎవరితోనో తప్పకుండా పరిచయం ఉంది. వాడిని ఎలాగైనా గుర్తుపట్టి నాకు చెప్పు. ఆ ద్రోహి ఎవరో తెలుసుకోవాలి. అయ్యా, మీరు నన్ను క్షమిస్తానంటే నాదో మనవి. నిజానికి నేను ఆ దొంగ ముఖం సరిగ్గా చూడలేదు. నా దండం వల్ల తమరి గొలుసుపోయిందని బాధపడి తమరికి నన్ను దండం పెట్టనివ్వరేమోనని దిగులతో అప్పటికప్పుడు ఆలోచించి అలా చెప్పానంతే. నేను దొంగను గుర్తుపట్టలేదు నాకు తెలుసు, కానీ ఆ దొంగకు తెలియదు కదా. పట్టుబడితే తమరు కఠినంగా శిక్షిస్తారని భయపడి వాడు గొలుసును తమకు చేరే ఏర్పాటు చేశాడు. నీ చేతులు దండాలే కాదు, నీ బుర్రలో ఉపాయాలు దండిగా ఉన్నాయి రోయ్. నువ్వు దొంగను సరిగా చూడనప్పుడు విషయం నాకైనా చెప్పొచ్చు కదా. అయ్యా, అసలే తమరు నా మీద కోపంగా ఉన్నారు. అప్పుడు దొంగ ముఖం చూడలేదని చెప్పడం మంచిది కాదని దొంగ ముఖం చూశానని చెప్పాను. అది కాక అలా నమ్మకంగా చెప్పబట్టే కదా మీరు షాటింగ్ వేయించారు. లేకుంటే తమరు నా ఉపాయం మీద నమ్మకం ఉంచేవారా? ఆ, పర్లేదే, నీలో సమయస్ఫూర్తి కూడా ఉంది. సరే, ఈ సందర్భంలో నాకు సంతోషంగా ఏదైనా తీపి తినాలనుంది. నువ్వు వంటశాలకు వెళ్ళి ఈరోజు భోజనంలోకి 2 రకాల మధుర పదార్థాలు తయారు చేయమని మన వంటవాడు వీరాజుకి చెప్పు. కోదండం వంటశాలలోకి వెళ్లి, వీర్రాజు, ఈ రోజు భోజనంలోకి అయ్యగారు 2 రకాల తీపి పదార్థాలు చేయమని చెప్పారు. అదే పనిలో ఉన్నా. ఇప్పటికే పూర్ణం బూరెలు చేశాను. ఇదిగో కాస్త ఈ బూరె రుచి చూడు. తీపి సరిపోయిందా అని ఒక బూరె ఒకటి ఇచ్చాడు. కోదండం అది తిని చాలా ఆశ్చర్యపోయాడు. అతడు అలాంటి రుచికరమైన బూరె అంతవరకు ఎక్కడా తిని ఉండలేదు. ఇంకొకటి అడిగి తినాలనిపించినా మొహమాటం కొద్దీ ఊరుకున్నాడు. అయితే అతడి అదృష్టం కొద్దీ తన దగ్గరకు వచ్చిన కోదండాన్ని తిరిగి కొన్ని క్షణాల్లోనే వంటశాలకు పంపించాడు జమీందారు. ఈరోజు భోజనంలోకి పనసపొట్టు కూర చేయమని మన వీరాజుకి చెప్పుకోదండం. ఆ విషయం చెప్పటానికి వెళ్లిన కోదండానికి తిరిగి ఇంకొక బూరె రుచి చూపించాడు వంటవాడు. ఆ రోజు జమీందారుకు ఏమైందో ఏమో కోదండాన్ని వంటశాలకు ఆగకుండా పంపుతూనే ఉన్నాడు. వెళ్ళినప్పుడల్లా వంటవాడు ఒక బూరె రుచి చూపించసాగాడు. 10-12 బూరెలు తినేసరికి కోదండానికి మొహం మొత్తింది. అబ్బా, ఇక చాలే వీర్రాజు, మొహం మొత్తింది. వద్దనకూడదు. ఇది నాకు జమీందార్ గారి ఆజ్ఞ. అస్తమానం బూర్లేనా? మొహం ఎత్తి తినలేకపోతున్నాను. పోనీ వేరే ఏదైనా రుచి చూపించి తింటాను. ఏమో మరి, జమీందార్ గారు నీకు కేవలం బూరెలే రుచి చూపించమన్నారు. మరేమైనా వంటకం కావాలంటే పోయి ఆయన్ని అడుగు. అయ్యా, తమరు ఏం చెప్పారో తెలియదు గాని వెళ్ళినప్పుడల్లా బూరెలు పెడుతూనే ఉన్నాడయ్యా మన వీర్రాజు నాకు. బూరెలంటే నీకు చాలా ఇష్టం కదరా. అయ్యా, ఇష్టమే కాని ఒకే రోజు అన్నీ తింటే మొహం మొత్తుతుంది కదా. ఒరే, నువ్వు నా మనసుకు ఆహ్లాదం కలిగించాలని దండాలు పెడుతున్నావు. అది నాకు ఇష్టం. నేను నీ పొట్టకు ఆహ్లాదం కలిగించాలని బూరెలు పెట్టించాను. అవి నీకు ఇష్టం. మనసుకైనా మనిషికైనా మితిమీరితే మొహం మొత్తుతుంది. తెలుసుకున్నావు కదా. అప్పటికి కోదండానికి అసలు విషయం అర్థమైంది. ఆ రోజు నుంచి అతడు జమీందారుకి రోజుకి 1-2 సార్లు దండం పెడుతూ పరిమితిని పాటించసాగాడు. అయితే అతడికి అప్పటికి వచ్చిన దండాల కోదండం అనే పేరు మాత్రం అలాగే ఉండిపోయింది.